అది ఇంగ్లీష్ అయితే యూ హ్యావ్ డన్. ఇంగ్లీష్ లో ఏమో, తెలుగులో ఏముంది? పైనున్న వాటి మీదనే 3:3 అదే మనస్సు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొంది తిని మీ జీవం మీరు క్రీస్తులో చాలు బ్రో. సో దేవుని యందు మీరు దాచబడి మృతి సో మీరు ఫస్ట్ మృతి అంటే మీరు ఫస్ట్ చనిపోయారు అన్నమాట. చనిపోయే అంటే మనం ఎలా చనిపోయాం అనేది నిన్న కొద్దిగా డిస్కస్ చేసాం అన్నమాట. అంటే ఎందుకంటే మనం ఫిజికల్ గా ఎలా ఉన్నాం, కానీ దేవుడు స్పిరిచువల్ టర్మ్ లో మనం చనిపోయామాట. ఎలా చనిపోయామంటే మనం కొన్ని రిఫరెన్సెస్ చూసామన్నమాట. క్రీస్తు సిలువేయబడ్డారు, చనిపోయబడ్డారు, సమాధి చేయబడి తిరిగి లేచి ఎలా సేమ్ మనం కూడా అదే పార్టిసిపేట్ చేసామన్నమాట. దేవుడు అదే చెప్తున్నాడు అనమాట. సో చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం ఎవరిని ఏమేమి చూడాలి, ఎక్కడ ఏ డైరెక్షన్ లో చూడాలి, మన జీవితం ఎక్కడ ఉన్నది అనేది నిన్న 4-5 సో అది బేసికల్ గా ఇంట్రడక్షన్. ఈరోజు 5 నుంచి 11 దాకా డిస్కస్ చేసుకున్నాం. సో ఎవరు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేయండి ఇద్దట్లో ఎవరన్నా. చెప్పేసాక నేను చెప్తాను తర్వాత. నువ్వు స్టార్ట్ చేసాక నేను తర్వాత చెప్తా. అవునా? సరే అన్న. ఓకే, ఇది ఒకసారి 5 వరకు చదవన్న. 5 తెలుగులో. లేదంటే మొత్తం అది మొత్తం పారాగ్రాఫ్ చదవండి 5 నుంచి 11 దాకా. లేదంటే ఫస్ట్ ఒకటి 5 వరకు ఒకటి చదవ. 5 వరకు. కావున భూమి మీద నున్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల వీధికి వచ్చును. ప్రేమంతండి, కృపకరం గొప్పది కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభు మీ ప్రశ్న పాదాలు ప్రభు ఇలా మేము వీడియో కాల్ ప్రభు మేము మండే నుంచి ప్రభు గత 3 days నుంచి కూడుకుంటున్న ప్రభు మాకు సహాయం గైడ్ చేస్తున్నాను. చూపించుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఈ డిస్కషన్ ప్రభు ఎవరైతే మాత్రం చేయనట్టున్న ప్రభు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి వినడం కాదు ప్రభు, వాటి మేము జీవించడానికి జన్మించడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇలా ప్రభు వాక్యవాన్ని కూడా జీవించండి, ఆశ్రయించండి ప్రభు. మా నోటి మాటల ద్వారా కాదు ప్రభు, మా హృదయ అంతరంగం నుంచి వచ్చే మాకు సహాయం దయచేయమని చేసిన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నేను ఏం ఓనేం కాదు, మామూలుగా బైబిల్ ఉన్నది మామూలుగా రాసుకొని చెప్తున్నాను. ఇక్కడ దైవత్వం ఏం చెప్తుందంటే, కావున ఉన్న అవయవములను కనుక జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధన చంపివేడి అని చెప్తుంది వాక్యభాగం. ఎందుకు చెప్తుంది? మనం ఎట్లుండాలి, ఎలా జీవించాలి, అంటే దేవునికి అనుకూలంగా ఎట్లా నడవాలనేది ఈ 5 verse లో ఒకటి ఉంది. మన అవయవం అంటే మన శరీరాల్లో ఉన్న అవయవం కదా. అందుచేత శరీర భాగాలు అంటే ఈ శరీర భాగాలు ఏం చేస్తాము, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు ఉంటాయి కదా. అవి దేవుడు 5 verse చెప్తుంది. ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తుంది. లైంగికం, అవినీతి, కల్మషం, కామోద్రేకము, చెడు కోరికలు, అత్యాశ, విగ్రహ పూజ, ఇవన్నీ ఉంటాయి మనకు. ఇవన్నీ మనసులో పెట్టుకొని బయటకు రాకుండా ఎలా ఉండాలనేది ఈ యొక్క వాక్యం ఉంది. ఈ బయటకి ఉన్న వాళ్ళు మాత్రం దేవుని సన్నిధిని ఎప్పుడు చేరాలని మనం ఇప్పుడు చెప్తుంది. ఇది ఉన్నా కూడా మనం జెన్యూన్ గా దేవుని విధేయత కూడా చూపించలేము. ఎందుకంటే దేవునికి ప్రత్యేకించి ఇష్టం లేని ఇవన్నీ. ఎందుకంటే చెడు కోరికలు కానీ, అత్యాశ కానీ, డబ్బు కానీ, అవినీతి కానీ, కల్మషం కానీ, లైంగికం కానీ, చెడు తలంపులు, ఇవన్నీ ఉంటుంది మనం మనసులో పెట్టుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడు ఉండాలి? మనం జన్యున్ అంటే అన్నిలలో ఎక్కువ ఉంటాయి ధనాపేక్షలు, ఇవన్నీ దొంగతనాలు, మానభంగాలు అనేది.
ఎందుకు ఉంటాయంటే వాళ్ళ ప్రవర్తన బట్టో, లేకుంటే చిన్నప్పటి బిహేవియర్ బట్టో, లేకుంటే వాళ్ళు పెరిగే పరిస్థితులను బట్టో ఉంటాయి. ఇవి మనకు కూడా ఉండవచ్చు ఒకప్పుడు. కానీ మనం అంటే దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇవన్నీ దేవుని దృష్టి 100% తప్పే ఇవి. మాత్రం చేస్తే మాత్రం దేవుని సన్నిధిలో కానీ దేవుని రాజ్యంలో మనం ఎప్పటికీ చేరలేము. అందుకే ఇవన్నీ చేయొద్దని మాత్రమే చెప్తుంది దేవుడు. ఇవి ఉండి కూడా మన దేవుని దగ్గర తెచ్చినా కూడా నీరస తప్ప ఏముండదు. అవన్నీ మనం మనసులో పెట్టుకోవద్దని చెప్తుంది 5:1. దీనివల్ల అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దీనివల్ల మనకు దేవుని కోపం మాత్రం అవిధుల మీదకి తీసుకొస్తుందని చెప్తుంది ఇక్కడ 5:లో. అంతేకాకుండా దేవునికి ఎప్పుడైనా మనం విధేయత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మాత్రం ఎప్పుడైనా చెడు ఉద్దేశాలు, చెడు తలంపులు ఇవ్వాలంటే నేను ఒకటి దేవుని రాజ్యంలో మనం చేరాలంటే ఫస్ట్ దేవుని మాత్రం నిజాయితీగా వెతికి దాన్ని చదువుకొని దాన్ని మనసులో ఉంచుకొని దాని ప్రకారంగా జీవిస్తే మాత్రం 100% సక్సెస్ ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ చెడు తలంపులు, చెడు ఆలోచన పెట్టుకొని ఇవి చేస్తే మాత్రం ఎప్పుడు దేవుని దగ్గరగా, దేవుని రాజ్యంగా, దేవుని దగ్గర దరిదాపులు కూడా మనం రాలేము. ఇప్పుడు 6 చదవండి ఒకసారి. ఓకే. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటేది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము. ఓకే, అది చెప్పిన తర్వాత మళ్ళీ 6 ఏమంటున్నట్టే వాటి వలన దేవుని ఉగ్రత అవిధుల మీదకి వచ్చును. అంటే ఇవన్నీ మన ధనాపేక్షలు కానీ ఇవన్నీ చేస్తే దేవుడు ఏమంటుండంటే ఎవరైతే అవేద్యులు ఉంటారో విధుల మీదకి రాదని చెప్తుంది. అది ఓన్లీ అవేద్యులు దేవునికి దూరంగా ఉండి, దేవుని నమ్ముకొని దూరంగా ఉండి, దేవుని నమ్ముకొని కూడా ఎలాంటి తప్పులు చేయడం వల్ల మీదకే దేవుని ఉగ్రత అనేది వస్తుందని చెప్తుంది ఇక్కడ. విధేయులు ఉన్న వారికి మాత్రం ఏం రాదు, జెన్యున్ ఉన్న వాళ్ళకు. ఆడ 6 వర్స్లా కింద పుట్టినట్లు ఏమో లోభత్వం కూడా ఉంది. ఇవన్నీ ఏమి ఉండదు అని కోరుకుంటున్నాను. 7th వర్స్ వస్తే పూర్వం వాటి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారని అన్నాడు. మునుపు అంటే పాతకాలం మనం అప్పుడు బ్రతికినప్పుడు వీటిని మనం అనుసరించి కంపల్సరీ ఉంటాం. దాని ప్రకారం కూడా నడుచుకున్న రోజులు కూడా ఉంటాయి. దేవుణ్ణి బిలీవ్ చేయ ముందుకు. దేవుణ్ణి బిలీవ్ చేసినా కూడా ఇవన్నీ చేయాలంటే అది 100% దేవునికి వ్యతిరేకమే. దేవునికి మనం తప్పు చేసుకున్నట్టు అవుతుంది. అందుకే దేవుని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవన్నీ దేవుళ్ళకి రాకున్నప్పుడు చేసినప్పుడు అంటే ఓకే, దేవుళ్ళకి వచ్చినప్పుడు ఇది చేయొద్దు అని 7th వర్స్ కూడా చెప్తుంది. మునుపు వాటిలో బ్రతికినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఈ 8th వర్స్ చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒక 8th వర్స్ ఏమని చెప్తుంది? ఇప్పుడైతే మీరు కోపం, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వాటన్నింటిని విసర్జించని చెప్తుంది. ఇది ఎందుకు చెప్తుంది? ఇప్పటి కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కోపము, ఆగ్రహము, దుర్మార్గము, కొండము, మీ నోట నుంచి చెడ్డ మాటలు, బూతు మాటలు వీటన్నింటిని ఎందుకు విసర్జించని చెప్తుందంటే ఒక హిందువు కానీ ఒక బయట వారికి కానీ మనం ఒక మాదిరిగా జీవించాలంటే, మనం మంచిగా బ్రతకాలంటే ఇవన్నీ ఇచ్చి పెట్టాలి. ఇప్పుడు ఇవి మనం మనసులో పెట్టుకొని వర్క్ ప్లేస్లలో, జర్నీలలో ఎక్కడైనా మాట్లాడితే మనకు ఇష్టం తెలిస్తే అప్పుడు మనకు కాదు, ఫస్ట్ దేవునికి అవమానం వస్తుంది. ఇవన్నీ విడిచిపెట్టాలి. ఫస్ట్ మనకి ఏముండాలి? ప్రేమ, ఆప్యాయత, క్షమించే గుణము ఇవి ఉండాలి. ఇతరులను ప్రేమించడము, ఇతరులకు సహాయం చేయడము ఇవి మాత్రమే ఉండాలండి. చెడుకు సంబంధించిన ఏవి మన మనసులో ఉంచుకోవాలి. కోపపడు కానీ పాపం చేతులను పడుతుంటది మనం. కోపము, ఆగ్రహం, దుర్మార్గం, ఎదుటి వాళ్ళని నిందించకూడదు, ఎదుటి వాళ్ళకి మనం తప్పు చేసి వాళ్ళు తప్పు చేయకుండా చెడ్డ మాటలు పలకకూడదు, వారి మీద అన్యాయపు వాళ్ళ మీద ఉన్నాయని తిరిగి అది కూడా మనం ఆశించకూడదు, దుర్మార్గం చేయకూడదు. మన నోటి నుంచి ఎప్పుడు నిజంగా జన్యున్ ఉన్నప్పుడు అయితే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన నోటిని ఎప్పుడు మంచి మాటలు పలకవాలని ఉంటుంది, చెడు మాటలు ఎప్పుడు పలకకూడదు. అందుకే అవన్నీ విసరించమని చెప్తుండు. అవన్నీ మన మనసులో నుంచి విసరించి మన మనసులో దేవుని వాక్యము, దేవుని చెప్పిన మంచి మాటలు, దేవుడు ఎన్నెన్నో మంచి వాక్యాలు చెప్తాడు, వేరే సేవకుల ద్వారా కానీ ఏదో సంథింగ్ ఎక్కడి నుంచి అలాగే మంచి మంచి వాక్యాలు మంచి మాటలు చెప్తారు. వాటి ప్రకారం నడుచుకోమని మాత్రమే చెప్తుంది. ఒకటి నేను ఎగ్జాంపుల్స్ కొన్ని వర్క్ చెప్తా అన్న.
రోమన్స్ 8:13 చదవండి సార్. అన్న చదువుతున్నా? హలో చదువుతున్నా శేఖర్. ఆ, కాబట్టి దానికి ఇవి ఎగ్జాంపుల్స్ రిఫరెన్స్ వర్డ్స్ ఇవన్నీ. రోమ 8:13. అదే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే ఇది కొలసలు ఇప్పుడు మన బయట చదువుతున్నాం కన్నా దానికి రిఫరెన్స్ వర్డ్ అని నేను అనుకుంటున్నా. రోమ 8:13 ఏమని చెప్తుంది? రోమ 8:13 మన శరీర స్వభావం ఎట్లుంది, దాని ప్రకారం ఎట్లా బ్రతకాలి, ఒకవేళ మనసులో చెడు స్వభావం పెట్టుకుని బతుకుతాం, మనం ఎక్కడికి పోతాం, ఆత్మ మూలంగా ఉంటే ఎక్కడికి వస్తాం అనేది చెప్తుంది అది రోమ 8:13. మీరు శరీర స్వభావం ప్రకారం బ్రతుకుతూ ఉంటే మనం చనిపోతామని చెప్తుంది దేవుని వాక్యము. దేవుని ఆత్మ మూలంగా నడవాలి. దేవుని ఆత్మ మూలంగా నడిస్తే శరీర క్రియలు కానీ చావుకు గురి చేసే అవకాశం ఉంటుంది. మరి వారైతే దాని ప్రకారం జీవిస్తారని కూడా చెప్తుంది రోమ 8:13. ఇంకా ఇంకా ఏం చెప్తుందంటే ఒకసారి గలతీ 5:19-21 చదవండి ఒకసారి. గలతీ 5:19-21. అంటే మనం ఎప్పుడైనా మన శరీర స్వభావము పాలు ఎట్లుంటే అంత నిజాయితీ చదవండి. శరీర క్రియలు శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా గారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకుందరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మన హృదయం ఎట్లా పెట్టుకోవాలని చెప్తుంది. పరిశుద్ధంగా ఉంచుకోవాలి హృదయం. ఎందుకంటే మన హృదయం అనేది దేవుని సొంతం. ఫస్ట్ దేవుని సొంతమైనప్పుడు దానిలో చెడు తలంపులు, చెడు సంబంధించినవి కానీ ఏదైనా అవేం పెట్టుకోకుండా మనం పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధంగా జీవించడం మాత్రమే తోడ్పడుతుంది. గలతీ 5:19-21 మన శరీర స్వభావం ఎట్లుండాలి, క్రియలు ఎట్లుండాలి అవి స్పష్టమే. అవి ఏంటంటే వ్యభిచారము, జారత్వము, కల్మషము, కామవికారము, విగ్రహ పూజలు, మంత్ర ప్రయోగము, ద్వేషము, కలహాలు, ఈర్ష్యలు, ఈర్ష్యభావాలు, కోపద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, ఇవన్నీ ఎప్పటికీ మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయని దేవుని ఫస్ట్ వ్యతిరేకం. ఇవన్నీ జాగ్రత్తం కానీ, వ్యభిచారం కానీ, మతతంత్రాలు కానీ, విగ్రహ పూజలు కానీ, కలహాలు, ఈర్ష్యలు, కోపద్రేకం, కక్షలు, తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, హత్యలు, అసూయ, త్రాగుబోత్తనం, తిట్టుబొత్తనం, బూతులు మాట్లాడడం, చెడు పనులు చేయడం, నమ్మకంగా ఉండకపోవడము, ఆటపాటలు, అల్లర్లు, ఇవన్నీ మనకు దూరంగా ఉండమని చెప్తుంది బైబిల్ ప్రత్యేకించి. ఇవన్నీ ఉంటే మాత్రం మనం ఎప్పుడు దేవుని రాజ్యంలో 100% చేరము. దేవుని దగ్గర కావాలంటే ఇంకా దేవునిలోకి ఇంకా తెలుసుకొని వాక్య భాగాన్ని ఇంకా జన్మను చదువుతూ, అది అర్థం కాకపోయినా పదే చదువుతూ వాక్య భాగాన్ని అర్థం చేసుకొని ఇంకా మన దేవుని సన్నిధిలో గడపడానికి మాత్రం ప్రత్యేకించి మాత్రం అందరూ దానికి తోడ్పడాలి. అంతేకాకుండా నేను మునుపు చెప్పినట్టు మీతో మళ్ళీ ముందుగా చెప్తున్నాను అని అన్నాడు. ఈ ముందు చెప్పినప్పుడు అంటే ఒకప్పుడు చేసినాం, అవన్నీ ఒకప్పుడు చేసినాం. ఇప్పుడు ఎలా ఉండాలి, దేవుని నమ్మకం ముందుకు ఎలా ఉన్నాం, దేవుని నమ్ముకున్నాక ఎలా ఉండాలి అంటే కొంత దేవుని నమ్ముకున్నాక కూడా మనం ఆలోచన అనేది చెడు ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అవి ఎలా జయించాలి, ఏం చేయాలి, రెగ్యులర్ బైబుల్ చదవాలి. మన దగ్గర కూడా మిస్టేక్స్ ఉంటాయి కంపల్సరీ. మనం కూడా ఇతరులతో కోపంగా మాట్లాడవచ్చు, కొన్ని తప్పులు చేయవచ్చు, నేను ప్రాబ్లం అయినప్పుడు గట్టిగా మాట్లాడవచ్చు. అవన్నీ చేస్తాం. క్షమాపణ అడగడం కంపల్సరీ. క్షమాపణలు అడిగినా కూడా ఫస్ట్ దేవునికి విధేయత కలిగి దేవునికి అనుగుణంగా నడవడం, దేవునికి అనుగుణంగా బ్రతకడం, ఇలాంటి పనులు అయితే పక్కా చేయాలి. ఒక దేవుని రాజ్యం వారసులం ఇప్పుడు ఇవన్నీ చేస్తే మాత్రం దేవునికి ఎప్పటికీ వారసులం కాము. దేవుని రాజ్యం ఎప్పటికీ మన లైఫ్ లో కూడా ఎప్పటికీ చేరలేము. దేవుని దగ్గర మాత్రం 100% రాలేము.
దేవుడు ఏం చెప్పినా చేస్తే మాత్రం దేవుని రాజ్యంలో దేవునితో పాటు రేపు పరలోకంలో స్వతంత్రంతో మంచిగా ఉండాలంటే ఈ వాక్య భావం నిజంగా జెన్యున్ గా మనం ఇతరులకు నమ్మకంగా ఉండుకుంటూ నమ్మకంగా పనిచేస్తూ కొన్ని మంచి మాటలు చెబుతూ కొందరికి అవసరం హెల్ప్ చేయడం. ఫస్ట్ దేవుని వాక్యం చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం చేయడానికి. దేవుని చెప్పిన ఏమి ఉన్నాయో మన బైబిల్ వాక్యాలు మనకు ఒక నిఘంటు ఉంది బైబిల్ అనేది. ఇలా మంచి విషయాలు ఎన్నో నేర్చుకోవడం చాలా ఉంటాయి బైబిల్లో. లోతుగా తెలుసుకోవాలంటే అది ఎన్ని రోజులు పడుతుంది కూడా తెలియదు. ఉన్నది ఎంతైనా సమయం తక్కువ ఉన్నా ఏదున్నా కూడా నిజంగా బైబిల్ వాక్యాన్ని మాత్రం రెగ్యులర్ చదవడానికి నాకు ఇష్టం ప్రార్థన చేయండి. ఇంకా ఏమని చెప్తుంది, కోపద్రేకులు ఇవన్నీ చెప్తున్నాయి కదా, చెడు మాటలు చెడు తలంపులు ఇవన్నీ ఉంటే మాత్రం ఎప్పటికీ దేవుని రాజ్యంలో ఎవ్వరు వారసులు కాబోరని చెప్తుంది. ఎందుకు చెప్తుంది అన్న ఒకసారి ఎఫ్ఎస్సి 5:36 చదవండి ఒకసారి. వీటికన్నిటికీ ఇవి రిఫరెన్స్ వర్డ్స్ ఇవన్నీ. ఇప్పుడు మనం కొలస్సీ 5:3 నుంచి 5 చదువుతున్నాం కదా, అన్నిటికీ దానికి ఎక్కడెక్కడ ఏమైనా సేమ్ వర్డ్స్ ఇవన్నీ చెప్తున్నారు రిఫరెన్స్. ఎఫ్ఎస్సి 5:36. సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. 5:13 కదా శేఖర్ అన్న? కాదు సార్, ఒక్క నిమిషం. 5 ఒక్క నిమిషం లేదు, 5:3 అన్న. సారీ, 5:3. ఓకే. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇప్పుడు మన కొలస్సీ 3:5 కూడా అవే చెప్తుంది. మన మనసులో చెడు తలంపులు చెడు ఏమేమి ఉన్నాయో సేమ్ ఎఫ్ఎస్సి 5:3 కూడా అదే చెప్తుంది. ఏమని, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరును ఎత్తకూడదని చెప్తుంది బైబిల్ వాక్యం కూడా. ఇది పరిశుద్ధులకు తగినది, పరిశుద్ధులు మాత్రం తగినదని చెప్తుంది. ఎందుకు ఉండాలి, ఎట్లుండాలి, పరిశుద్ధులు ఎట్లుంటారు, నీతిమంతులు దీన్ని జెన్యున్ గా ఫాలో అవుట్ వాళ్ళు ఎవరు ఉంటారు, చాలా మంది ఉంటారు. మనం ఉన్న కాడికి కూడా ఇంకా దేవుని విషయంలో ఇంకా ఎదగడానికి మనం ఏం చేయాలి, ఎట్లుంటే దేవునికి ఇష్టము, మనం ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు, మన హృదయం దేవుని ఉన్నట్టు మనం ఏం చేయాలి. ఇప్పుడు మనకు ఒక హార్ట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడైతే ఆ ఖాళీ దేవునితో నింపబడుతుందో అప్పుడు మన హృదయం మొత్తం సంతోషంతో ఉంటుందని అంటారు. హెచ్చరిండాలి హృదయం ఓన్లీ దేవుని గురించి స్మరిచి ఉంటే ఏం చేయాలి, ఏమేమి చేస్తే బాగుంటుందని వాక్యభావం చెప్తుంది. మనం నిజంగా ఇంకా దేవునిలోకి ఇంకా తెలుసుకొని ఇంకా దేవుని వెతుకుతూ ఇంకా మనం ఏమేమి చేయాలి, లోకంలో ఉన్నాము ఇంకేమేమి చేస్తే దేవుడు ఇష్టపడతాడు, మనం ఏం చేస్తే దేవుని రాజ్యాన్ని చేస్తాము, ఇంకెలా ఉంటే ఎలా పరిస్థితే దేవుడు ఇష్టపడతాడు అనేది మాత్రం నేర్చుకోవాలి. కొన్ని రిఫరెన్స్ వర్డ్స్ చెప్తా, చదివే అవసరం లేదన్న. 2 కొరింథీ 12:21, ప్రకటన 22:15 చదవాలి. ప్రకటన 22:15. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుండురు. ప్రత్యేకించి దేవుడు ఈ మాటలు ప్రతి దగ్గర ఇవే మాటలు చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఇవి అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని ఫస్ట్ ఇష్టం లేని ఇవన్నీ, దేవునికి ఇష్టం లేని కూడా బైబిల్ ఎందుకు ఏంటంటే మనం చేయకూడదని మాత్రమే చెప్తుంది. ఎందుకు చెప్తుంది, ప్రతి వాక్య భావంలో ప్రతి వర్కుల ప్రకటనలో, కొరింథీలో, రోమన్లో, గల్తీలో, ఎఫెసీలో, యాకోబులో కూడా చెప్తుంది. ఇవే మాటలు ఎందుకు ప్రత్యేకించి ప్రతిసారి ప్రతి భక్తులతో ఎందుకు రాయిస్తుందంటే దేవునికి ఇష్టం లేని ప్రత్యేకించి ఇవే. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహాలను, అబద్ధమాడు ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపట నుందురని ఎందుకు చెప్తుంది. ఇవన్నీ చేసిన వాళ్ళు 100% గేటుకు అవతల వైపు ఉంటారు, గేట్ లోపలికి ఎప్పటికి రాలేరు. మన హృదయం కూడా అంతే, దేవునితోని ఎలా గడపాలి, ఎలా ఉండాలి, మన హృదయం నిర్మించుకోవాలి, అవి ఉండి దేవునికి ఇష్టకరం జీవిస్తేనే అప్పుడు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ అయినప్పుడే కదా మనం ఎలా ఉంటున్నాం ఏంటని తెలిసేది. ఇంకా అదే కాకుండా ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ హ్యాపీనెస్, సంతోషం ఇవన్నీ ఎలా రావాలంటే అంటే దీని గురించే చెప్తాను నేను. ఇప్పుడు మన క్రిస్టియన్సే వాళ్ళు అసలు నేను ఎందుకు నమ్ముతున్నా నాకు కూడా తెలియదు. జన్ను మస్తు బాగా అనిపించింది మొన్న వీడియో చూసినప్పుడు.
క్రిస్టియన్ అయి ఉండి వాళ్ళందరూ చాలా మంది పిల్లలు, ఒక 10 మెంబర్స్ అయిన పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు కాలనీలో మనోళ్ళ క్రిస్టియన్సే. ఒక పక్కింటి ఆమె కోడిని పట్టుకొని వాళ్ళకి దిష్టి తీస్తా అంటే పేరెంట్స్ చూసుకుంటే సంబరపడుకుంటూ హ్యాపీగా ఉంటుంది. కానీ అది దేవునికి వ్యతిరేకం, దేవుని తప్పని మాత్రం అసలు కనీసం పిల్లల దగ్గర తీసుకుని చెప్పలేకపోయిన పరిస్థితి ఉన్నది ఈ కాలంలో. ఉం. మన ఎదుటి క్రిస్టియన్ ఎదుటి వారికి మాదిరికడిగా జీవించాలి, కానీ వారితో పాటు అవన్నీ చేయడానికి ఎంత సహకరిస్తుందో కూడా అర్థం చేస్తారు. పిల్లలు ఒక్కొక్క 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉంటారు. పక్కబండ లోలో వాళ్ళ అందరికీ కోడి పట్టుకొని పైనుంచి తలకాయ నుంచి పెట్టుకుంటారు. ఇంకా దానికి వీడియోలు తీయడము, స్టేటస్ లో పెట్టడము, ఎదుటోళ్ళు చూస్తే ఒక క్రిస్టియన్ చూస్తే ఎలా అనిపిస్తే పక్క పంటలకు ఒక మాదిరికరమైన జీవితం లేకపోవడం ఇవన్నీ జరుగుతుంది. దీనివల్ల దేవునికి సంతోషం వస్తుందో బాగా వస్తుంది అంటే 100% బాగానే ఉంటుంది. అందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. మన జీవితాలు మన ప్రతిలో ఇంకా మారాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఈ చిన్ని వాక్యభాగం దేవుడు దీవించింది. కానీ ఇంకా నేను తప్పగా చెప్తే క్షమించాను. ఎందుకంటే నేను కూడా బైబిల్ ఉన్నాయే రిఫరెన్స్ లో దళంలో చెప్పినా నేను. ఇది మన ఓన్ వాక్య భాగం కాబట్టి దేవుడు అది మాత్రమే చెప్పలేదు. ఓన్లీ దేవుడి మాటలు మాత్రమే చెప్పింది. నేను తప్పు ఉంటే క్షమించడము ఇంకా ఉంటే అడిగేయండి. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్. నవీన్. తన్ని నేను అడగలేదు మర్చిపోయింది. నవీన్, శేఖర్ లెఫ్ట్ అయిన అంటున్నాడు. అవునన్నా, అవును, లెఫ్ట్ అయ్యాడు. ఎట్లా మనం కాల్ చేయొచ్చు ఇంకే జాయిన్ అవుతా, మనోడు కాల్ చేసి జాయిన్ అవుతాడు. లేదు, జాయిన్ అవ్వాల్సిందే, కాల్ చేసేదానికి ఛాన్స్ లేదు. అది నేహమ్యా అర్థమైందా? లేకుంటే నేను ఫాస్ట్ చెప్పిన తప్పు చేసిన అందరూ క్షమించాలి, మన్నించాలి. నాకు అర్థమైంది. అర్థమైందా? ఓకే ఓకే ఓకే. యా, నెక్స్ట్ నవీన్. అర్థమైతే సంతోషం. ఇంకేమైనా తప్పులుంటే నేను కూడా కరెక్ట్ చేసుకుంటే ఇంకేమైనా దానిలో ఉంటే. షూర్ డెఫినెట్లీగా. నువ్వు చెప్పి దాని ఇంకా చెప్తున్నాడు. అర్థం కాలే. మనము ఒకరికి కంటే ఒకరు దేవుడు ఘనతగా ఎంచుకోని దేవుడు చెప్తున్నాడు. శేఖర్ చాలా బాగా చెప్తున్నాడు. అవునా? భయమైంది. చాలాసేపు చదువుకున్నా, నాకు 17 వరకు చదివినా కానీ అర్థం కాలేదు. ఎందుకో ఈ 5 to 8 మాత్రమే దాని గురించే కొంచెం అది గూగుల్లో సెర్చ్ చేయడం, దానికి వర్సెస్ ఏమున్నాయి, ఎట్లా చేయాలి ఏంటి అనేది దానికి సంబంధించిన అవి రెఫరెన్స్ వర్సెస్ కరెక్టేనా రాంగ్? అవి నేను చెప్పిన దీనికి మ్యాచ్ అయినా రిలేటెడ్ ఆల్మోస్ట్. అంటే మనం నడిచే పాపం కదా మనం, సో దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటుంది. అదే నేను చెప్తున్నా కదా, వాక్య భాగం. అందుకే ప్రతి అధ్యాయంలో కానీ చాలా ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని చెప్పినా కొన్ని చెప్పలేదు. నేను నాకు ఎందుకో భయం అనిపించి కొంచెం మెల్లమెల్లగా మాట్లాడినా. అప్పుడు నేను మనసులో చదువుకున్న తర్వాత ఎట్లా చెప్పాలి ఏంటని అదే ఆలోచన చాలాసేపు అవన్నీ ఏం మాట్లాడలేకపోయినా అసలు అయింది. ఓకే ఓకే ఓకే, నో వరీస్. లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. బట్ నెక్స్ట్ నవీన్, ప్లీజ్ గో అహెడ్ బ్రో. శేఖర్ మాక్సిమం అంతా కవర్ చేశాడు, కానీ నేను జస్ట్ వర్డ్ బై వర్డ్ మ్యూట్ లోకి వెళ్ళిపోను. మ్యూట్ లోకి వెళ్ళిపో అంటుంది. ఇది మన స్పీకర్ పక్కది నేను పెట్టేసిన లేదన్నా. ఓకే, నో ప్రాబ్లం. వర్డ్ బై వర్డ్ స్టడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించిన కొన్ని మాత్రమే నేను స్టడీ చేశాను, ఎక్కువ స్టడీ చేయలేదు. మ్యాక్సిమం శేఖర్ మ్యాక్సిమం కవర్ చేసేసాడు. 5వ వచనం, 6, 7 ఈ 3 వచనాలు ఒక్కసారి మనం చూస్తే, కొలస్సీ 3:5 కావున భూమి మీదనున్న నీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఇది 5వ వచనం. 5వ వచనంలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే శరీర భాగాలు. శరీర భాగాలు అంటే
మన ప్రాచీన పురుషుడు అని ఇక్కడ ఫుట్ నోట్లో 8 అని ఉంటే అక్కడ ఎయిత్ ఫుట్ నోట్లో ఒకసారి ఫుట్ నోట్లో ఎయిత్ మీనింగ్ వచ్చింది ఒకసారి 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావం. అంటే మనిషి దాదాపుగా ఈస్ వెల్ ట్రైన్ టు డూ సిన్ అనమాట. అంటే పాపం చేసేదానికి ఇతను ఏం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ అతని యొక్క శరీర భాగాలు అన్నిటికీ సపోర్ట్ చేసే విధంగానే ఉంటాయి ఆయనకి. వన్స్ క్రీస్తు మనలో లేకుండా, మనలో కార్యం చేయకుండా వీటన్నిటిని మనం స్వాధీనపరుచుకోవడం అనేది మ్యాక్సిమం జరగదు. ఒకసారి మనం ఆలోచిస్తే మన మన అన్ని శరీర భాగాలు దాని తర్వాత ఒకటి చూస్తే, ఒక శరీర భాగాన్ని నుంచి ఇంకొక శరీర భాగానికి ఏ విధంగా అయితే లింక్ ఉందో, అంటే కాళ్ళు, చేతులు, తర్వాత కాళ్ళు మన శరీరంలో భాగం. అంటే ప్రతి ఒక్క దాంతో మనం పాపం చేసుకునే దానికి ఈజీగా వెల్ డ్రివెన్, వెల్ ట్రైన్డ్ అయినామని చెప్పుకోవచ్చు. నంబర్ 1 శరీర భాగాల గురించి మనం కొంచెం చిన్నగా ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క భాగము భ్రష్ట స్వభావానికి చాలా దగ్గరగా ఉంది మన శరీర భాగాలు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తీసుకున్నట్లయితే మనలో ఉన్న స్వభావం, తర్వాత మన స్వభావానికి తగినట్లుగా మన అవయవాలు ఏ విధంగా పనిచేస్తాయనే దాని గురించి ఆలోచిస్తే, భ్రష్ట స్వభావం అంటే చెడు అనేది ఒక మంచి వర్డ్ ఏమో. భ్రష్టత్వం అనేది చాలా పెద్ద వర్డ్. భ్రష్టత్వాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాడంటే, సౌలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. దేవుడు దావీదు చేత సౌలుకు ఎన్నో చెప్పాలి అని ఉద్దేశించి చూసినప్పుడు, సౌలు ఏ ఒక్క మాట వినేటోడు కాదనమాట. రాజైన సౌలు ప్రతి ఒక్క సిచ్యువేషన్ని దేవుడు ఉపయోగించుకొని సౌలుకు నేర్పించాలని చూస్తున్నాడు, కానీ ఏది చేయలేదు. అట్ లాస్ట్ దేవుడు ఏం చేశాడంటే సౌల్ని అతని మనసును భ్రష్టత్వానికి అప్పచెప్పింటాడు అని వాక్యం మనకు క్లారిటీగా చెప్తుంది. అంటే భ్రష్టత్వం అంటే అట్ లాస్ట్ ఫైనల్ స్టేజెస్గా మనం మన మనం మన యొక్క పాపంలో పీక్ స్టేజ్ ఉంటుంది చూసినారా, అలా పీక్ స్టేజెస్లో ఏదైతే ఉంటుందో అది భ్రష్టత్వం అన్నమాట. భ్రష్టత్వం అంటే లేచేదానికి వీలు కాకపోయే స్వభావం అన్నమాట. అంటే ఇక్కడ చిన్నగా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఒక పాపం లేకుంటే మన జీవితంలో లేకుంటే మన బాడీ పార్ట్స్లో ఏలుబాటు చేస్తుంది అని అంటే, ఆ పాపానికి మన శరీరం దాసోహం అయిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. ఇప్పుడు ఒక మనిషి తాగుడుకు బానిస అయ్యాడు అనుకోండి. తాగుడు అనేది అతని జీవితంలో విగ్రహంలాగా తయారవుతే, నేను తాగుతున్నాను, ఇది తప్ప రైట్ అనే యొక్క విచక్షణ మర్చిపోతాడు. అంటే మనిషి స్వభావం కూడా అంతే, సేమ్ అలాగే. ఒక పాపం అతని జీవితంలో ఏలుబాటు చేస్తున్న కొలది, నేను ఈ పాపంలో ఉన్నాను అనే గ్రహింపు కానీ, గుర్తు కానీ ఆ మనిషికి ఉండదు. అది మెయిన్ థింగ్. పాపంకున్న మొదటి లక్షణం ఏంటంటే, ఆ పాపంలో మనం ఉన్నాము అని మనకు తెలియదు. నంబర్ 1 థింగ్ అదొకటి. ఇంకొకటి, ఆ పాపం గురించి మనకు తెలిసి, మనకు అంటే ఆ పాపం ఇది నా జీవితంలో వెలుబాటు చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు, అది మనకు తెలియకుండానే మనలో ఉన్న స్వభావ సిద్ధమైన కొన్ని మంచి గుణాలను అన్నిటిని చంపేసి మనల్ని దారి తప్పిస్తుందంట. అంటే డిసెప్షన్‌కి గురి చేస్తుంది. అంటే మోసపోయేదానికి ఇవి చాలా ఛాన్సెస్ ముందుండి తీసుకొని పోతుంది. ఒక భక్తుడు ఇలా రాస్తాడు, ఒక పాపం నీ జీవితంలో ఏలుబాటు చేస్తుంది అనే గ్రహింపు నీకొచ్చేసరికి, పాపం నిన్ను ఒక గుంతలోకి తీసుకొని వెళ్ళి పైన మట్టేసి పైన కూర్చుంటది. అంతవరకు నువ్వు ఆ పాపంలో ఉన్నావు అనే గ్రహింపు గాని, గుర్తు గాని నీకుండదు అని చెప్తాడు. అంటే పాపం పట్ల మనము ఏ విధంగా ఉండాలి అనేది స్పష్టంగా, అంటే క్లారిటీగా ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా శరీర అవయవాలు ద్వారా మనం చేసే పాపం. ఈవెన్ క్రీస్తు కూడా ఒక సందర్భంలో, ఒకవేళ నీ కన్ను ఏదైతే తప్పు చేస్తుంది అని నీకు తెలిసినప్పుడు, ఆ కన్నుని తీసి పక్కన పారేసి మిగతా
శరీర అవయవాలు నిన్ను బ్యాక్ స్లైడింగ్ చేసేదానికి అంటే అవయవాలు నేను ఎక్కువగా వెనికి లాగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనం పోరాడుతుంది కూడా ఈ శరీరానికి సంబంధించిన దీన్ని ఏమంటారు, శరీరానికి సంబంధించినటువంటి పాపం దాని గురించి మనం ఎక్కువగా లాగబడతాం. అది మెయిన్ థింగ్. శరీర భాగాలు, పాపం శరీరం మీద ఏ విధంగా వెలుబాటు చేస్తుంది అనే దాని గురించి. అలాగే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ప్రస్తుత స్వభావానికి చెందిన వాటిని అని అర్థం అవుతుందన్నమాట. శరీరంలో కాళ్ళు, చేతులు, తర్వాత కళ్ళు ఇవన్నీ ఏ విధంగా అయితే భాగం ఉన్నాయో, అలాగే ఇక్కడ చెప్పబడిన పాపుల పుట్టుక నుంచి మన స్వభావం, పాపాలు అన్నీ మన స్వభావంలో భాగమై ఉన్నాయి. అంటే వాటినన్నిటిని ఎంతో ఖచ్చితంగా కఠినంగా ఎదిరించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉంది. ఏంటి ముఖ్యంగా క్రీస్తులో ఉన్న వారికి ఈ యొక్క పాపాల పట్ల విజయం అంటే ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నట్లయితేనే ఆ క్రీస్తు కలిగినటువంటి పూర్తి స్వారూప్యంలోనికి దినదినం మనం ముందుకు వెళ్ళే వారిగా ఉంటాం. అదొకటి. తర్వాత ప్రతి ఒక్క పాపం మనల్ని ఏ విధంగా నష్టపరుస్తుంది అని కూడా చాలా క్లియర్గా పౌలు మనకి చెప్తున్నాడు. అంటే మనం ఎంత అంటే అసహించుకోవాలి అంటే అది మనకు కనబడిన ప్రతిసారి మనం దాని నుంచి దూరంగా పారిపోయేటువంటి స్థితిని మనం తీసుకొని రావాలి. ఇక్కడ మన అవయవాల గురించి మనం నేర్చుకున్నాం. దీని గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. జారత్వం అంటే నాకు తెలిసి అందరికి తెలిసిన పదమే, కానీ కొంచెం చిన్నగా అర్థమయ్యేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు వ్యభిచారానికి జారత్వానికి చాలా తేడా ఉంది. ఓకే, పాపంలో పట్టుబడిన స్త్రీ, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, వ్యభిచారం ఈజ్ ఎన్ పెయిడ్ సిన్ అనమాట. అంటే ఇప్పుడు వ్యభిచారం చేసే స్త్రీని మనం చూసినట్లయితే దే వోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్. ఆ యొక్క సందర్భంలో ఆమె పే చేసి వెళ్ళి ఆ పాపంలో పాల్గొని మళ్ళీ వచ్చేసిన తర్వాత ఆ సందర్భంలో జరిగే మనీ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది ఆ వ్యభిచారంలో. జారత్వం అనేది కంప్లీట్ డిఫరెంట్. జారత్వం అనేది ఇష్టంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు జారత్వం అనేది బెస్ట్గా మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీకు అన్నీ చేసుకునే దానికి సౌలభ్యం అంటే మీకు పెళ్ళై ఉండి తర్వాత సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకునే దానికి మీకు పార్ట్నర్ ఉండి కూడా వేరే యొక్క దాని మీద చూసి మోహంగా వారితో పార్టిసిపేట్ చేయాలి అన్న కోరిక కలిగి అది కంటిన్యూస్గా ప్రేరేపిస్తుంటుంది మీ హృదయం. అది జారత్వం. వ్యభిచారం నుంచి అయినా బయటికి వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందేమో, కానీ జారత్వం నుంచి బయటికి వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఇష్టపూర్వకంగానే తప్పు చేస్తాము, ఇష్టపూర్వకంగానే ముందుకు పోతాం. ఇది చాలా చాలా అగ్లియస్ట్ సిన్ అని పౌలు మనకి ఇక్కడ చెప్తున్నారు. జారత్వం అనేది చాలా తప్పు అయినటువంటి పాపం అని మనకి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. కామాతురత అంటే సెక్షువల్ ఇంట్రెస్ట్, లేకుంటే కామంతో కూడిన కోరికలు అని చెప్పుకోవచ్చు మనం. ఇవాళ రేపు ప్రతి ఒక్క పరిస్థితులలో లోకంలో మనం పోతుండగా మన యొక్క కళ్ళు ఎన్నో ఇన్సిడెంట్స్ని చూస్తాయి, ఎన్నో సిచ్యువేషన్స్ కూడా మనం ముందుకు పోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ కాముకత్వం కలిగిన మనస్సు కానీ, కాముకత్వం కలిగిన స్వభావం కానీ క్రైస్తవుడికి ఉండకూడదు అని పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకున్నారు అని పౌలు ఈ యొక్క ప్యాసేజ్ స్టార్టింగ్లో మనం ఇంట్రడక్షన్ వర్డ్స్ చూసుకుంటే, ఇవన్నీ జయించుకునే దానికి దేవుడి యొక్క ఆత్మ, తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యం, తర్వాత క్రీస్తు మనకు సహాయం చేస్తాడు అనేటువంటి ఉద్దేశాన్ని పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. కాముక దురాశ అందరికి తెలుసు. దురాశ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దురాశ అనేది ఎలాగ వస్తుందంటే, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తెచ్చుకోవచ్చు. నీకు ఈ రోజుకి తినగలిగిన ఆహారం ఉంది,
ఇంకా నేను తినాలి, ఇంకా నేను దాచుకోవాలి, ఇంకా నేను సంపాదించుకోవడం తప్పు కాదు. ఇక్కడ నేను సంపాదించుకోవడం దాని గురించి ఆలోచిస్తాను. దురాశ అంటే ఆ, నీ కాడ సమృద్ధిగా ఉన్నది కాకుండా వేరే దగ్గర వాడి యొక్క మెటీరియలిస్టిక్ ని నువ్వు ఆశించుకోవడం దురాశ అనమాట. అది కూడా చాలా తప్పు అని పౌలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇవన్నీ విగ్రహారాధైన ధనాపేక్ష. తర్వాత ధనాపేక్ష అంటే ధనం మీదనే ఎక్కువ వ్యామోహం కలిగి ఉండడం అని ఒక అర్థం. తర్వాత ఇక్కడ కింద ఫుట్ నోట్లో 5వ వచనం కింద ఫుట్ నోట్లో 6 లోభత్వము అని ఉంది. లోభత్వము అంటే ఇప్పుడు పిసినారికి పర్యాయ పదమే లోభి. లోభి అనేవాడు ఎలా ఉంటాడు అంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వాడు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి స్వభావాన్ని కంప్లీట్గా మర్చిపోతాడు. అంటే అతని దగ్గర కొన్ని కోట్లు ఉన్నా ఒక అవసరమైన వ్యక్తి కానీ లేకుంటే అవసరం కలిగిన కొంతమందిని చూసినా కానీ అతని యొక్క మనసు చెలించదు. లోభి అటువంటి మనసు చెలించదు. ఒకవేళ పొరపాటున అతని దగ్గర ఉన్న డబ్బులు కానీ మెటీరియల్ కానీ ఏదైనా పొరపాటున అక్కడికి వెళ్తే అతను నిద్రపడదు. లోభి యొక్క స్వభావం అది. అంటే ఈ విధమైనటువంటి స్వభావం క్రీస్తులో ఉండి కూడా మనము ముందుకు తీసుకొని వెళ్తే క్రీస్తు మనకిచ్చినటువంటి రక్షణను కానీ క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ త్యాగాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోగలం, వీటన్నిటిని మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ విసర్జించాలి అనే పౌలు యొక్క మెయిన్ థాట్. దేవుడి యొక్క ఉగ్రతకు మనం లోను కాకోకుండా మనల్ని ఆపేటువంటి మన శరీర భాగాలు, తర్వాత మనం చేసినటువంటి ప్రతి ఒక్క విధమైన పాపం దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఇది అనేవి పక్కన పెట్టితే మాత్రమే మనము వాటిని తీసుకొని పక్కన దేవుని యొక్క కృపతో దేవుని యొక్క సహాయంతో మనం తీసుకొని వెళ్తాం ముందుకి. లేని పక్షంలో ఇది మన జీవితంలో కానీ మన శరీరంలో నుంచి ఎఫెక్ట్ అయ్యి నెమ్మదిగా కుటుంబాల్లో తర్వాత ఆ విధంగా సమాజంలో మనం ఒక చీడలాగా తయారయ్యడానికి ఛాన్స్ తీసుకొని వచ్చేటువంటి పాపాలు ఇవి చిన్నగా తీసుకునేటువంటి పాపాలు కాదు. ఈ యొక్క మన స్వభావంలో ఇంటెప్త్గా డ్విల్ అయిన పాపాలు. అదేవిధంగా ఇక్కడ ఐడియల్ వర్షిప్ గురించి చెప్పారు పౌలు. ఇంకొక విషయం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎస్సి 5:5లో అత్యాశపరుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అంట. అంటే అత్యాశ కలిగిన వ్యక్తి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆ యొక్క గేట్స్ దగ్గరికి కూడా ఎంటర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ లేదు. తర్వాత మనం ఈ యొక్క ప్రాచీన పురుషుని యొక్క స్వభావాలన్నీ విడిచి దేవుడు విశ్వాసులకి క్రీస్తులో కొత్త జీవితాన్ని దేవుడు క్రీస్తు మనకు ఈ యొక్క కొత్త జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి మనకు భవిష్యత్ అంతా క్రీస్తు యొక్క మహిమలో ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా మనం బ్రతకాలి. పౌలు యొక్క మెయిన్ ఇంటెన్షన్ అది. మీరు పరలోక నిత్య రాజ్యానికి వారసులై ఉన్నారు కాబట్టి ఈ యొక్క పాపాన్ని తర్వాత ఈ యొక్క భ్రష్టత్వాన్ని అంతా విడిచిపెట్టి క్రీస్తు స్వారూప్యంలో మారాలి అని పౌలు యొక్క ఉద్దేశం. 6వ వచనం మనం తీసుకుని వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇక్కడ ఇవన్నీ పైన మనం చూసిన ప్రతి ఒక్కటి ధనాపేక్షను చంపడం అనే దానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే వన్స్ ఈ యొక్క పాపం మన జీవితంలో ఏలుబాటు చేసి ఈ యొక్క పాపాన్ని జయించే శక్తిని పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి మనం పొందుకొని క్రీస్తులో మనం ప్రతిదీ ముందుకు తీసుకొని వెళ్తున్నప్పుడు నెమ్మదిగా కొన్ని పాపాలు విసర్జించడానికి సులువుగా ఉంటాయి, కొన్ని పాపాలు విసర్జించడానికి సులువుగా ఉంటాయి, కొన్ని పాపాలు విసర్జించడానికి కొంచెం టైం పట్టచ్చు. అంటే ఇట్ విల్ టేక్ సమ్ ప్రాసెస్ టైం అన్నమాట, టైం పట్టచ్చు. ఇప్పుడు వీడొక హోషియా గ్రంథంలో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హోషియా భార్య
వ్యభిచారం చేసే స్త్రీని దేవుడు పెళ్లి చేసుకోమని హోషేకు చెప్పినప్పుడు ఆమె ప్రతిసారి అదే పాపంలో వెళ్ళి పడిపోతుంటే ప్రతిసారి హోషేయ వెళ్ళి ఆ ఆమెని వెళ్ళపెట్టి కొని మన ఇంటికి తీసుకొని వస్తాడన్నమాట. అంటే సేమ్ ఎగ్జాక్ట్లీ దేవుడు మన పట్ల చేసిన కార్యం కూడా అదే. మనం ఈ పాపంలో పడి ముందుకు తీసుకొని వెళ్తున్నా కూడా క్రీస్తు మనల్ని పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కదాన్ని సరిచేసే శక్తివంతుడు, సమర్థుడు క్రీస్తు మాత్రమే. తర్వాత ఇవన్నీ చేసి దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి తెచ్చుకోదని పౌలు ఇంటెన్షన్ ఇక్కడ. ఫుట్ నోట్లో 7 అవిధేయత అంటే ఇక్కడ మూల భాషలో అవిధేయత కుమారుల మీదికి, అంటే మీరు దేవుని యొక్క కుమారులు కాబట్టి ఈ యొక్క ఉగ్రత మీ మీదికి తెచ్చుకోవద్దు అని పౌలు యొక్క ఇంటెన్షన్. ఇది మీ మీది నుంచి దూరం చేసుకునేదానికి, ఇవన్నీ చేసుకునేదానికి పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. క్రీస్తు మీద ఆధారపడండి, ఒకరి కోసం ఒకరు జీవించండి. తర్వాత పూర్వము మనం చూసినట్లయితే ఏ విధమైనటువంటి థింగ్స్‌ని వాడి వీటిలో నుంచి బయటపడ్డారు అనే దాని గురించి కూడా మనం చూస్తాం. ఆ ప్రతి ఒక్క దాని నుంచి మనం బయటపడాలి. మన యొక్క విజన్ అనేది పరలోకమై ఉండాలి. క్రీస్తును ఎలాగైనా సరే క్రీస్తును చూడాలి అన్న ఇంటెన్షన్. ఈ శరీర క్రియలు ఏలుబాటు చేసే కాలం చాలా చిన్నది. కానీ క్రీస్తులో మనం నిత్యత్వంలో ఉండడానికి ఇవి అడ్డు రాకూడదు. భవిష్యత్ అంతా క్రీస్తులో ఉంది. దానికి తగ్గట్టుగా మనం అందరం బ్రతకాలని పౌలు ఇంటెన్షన్. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును కాక. అన్న సరేనా? ఆ 2 వర్డ్స్ మీదనే నేను అది కూర్చున్నాను అన్న, అంతే. ఏమన్నా చెప్పండి అన్న. ఏదంటే నేను చెప్పాలి అనుకున్నది మధ్యలో బ్రేక్స్ లేకుండా ఏమన్నా అంటే ఏమైనా వచ్చింటే అంటున్నా. నువ్వు కూడా ఏం లేదు బ్రో, ఎందుకంటే మనం అంటే ఎక్స్పోజిటరీ టీచింగ్ చేస్తున్నాం కాబట్టి విత్ ఇన్ ద వర్స్ బట్టి కాంటెక్స్ట్ బట్టి వెళ్తున్నాం కాబట్టి నాట్ గోయింగ్ ఎనీ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు చాలా చక్కగా నెమ్మదిగా ప్రశాంతంగా చెప్పారు. వీడియో మనం మాట్లాడుకోవాలి కదా, కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయాలా. వీడియో చూస్తే కొంచెం భయం పుడుతుంది అన్న నాకు. మామూలుగా మాట్లాడకపోతే నాకు ఫియర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అది ఎందుకో మరి ఏమో అర్థం కాదు. ఇదైతే సేమ్ ప్రాబ్లం అందరికి. మామూలుగా అయితే పోతుంది, మిగతా అయితే కొంచెం ఇబ్బంది చెప్తారంటే తడబడుతూ వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇటనే నాకు అంటే సంఘంలో చెప్పాలన్నా ఎక్కడన్నా నించొని చెప్పాలన్నా నాకు కూడా ఫియర్ ఉండేది మాట చాలా. అంటే ఇప్పుడు కూడా ఉందనుకో 100 సార్లు చెప్పినా కానీ ఫియర్ ఉంటుంది. అది అవును అవును అవును. మనం ఎందుకు ఫియర్ అవుతాం అంటే నేను చాలాసార్లు అంటే అనుకున్నాను ఎందుకు ఫియర్ ఉంటుంది ఇది అంటే వెన్ వి ఫీల్ దట్ వీఆర్ ఏ గెస్ట్ స్పీకర్, వెన్ వి థింక్ దట్ వీఆర్ సమ్వేర్ హూ కేమ్ విల్ ట్రై టు ప్రీచ్, అంటే మనం గెస్ట్ స్పీకర్ లాగా వచ్చి మాట్లాడుతున్నాం భయం వేస్తుంది. అదే మనం కుటుంబంలో ఒక ఫ్యామిలీలో ఒక అన్నో తమ్ముడో లేచి తన తండ్రి గురించి చెప్తున్నాడు అనుకో మనకు పెద్ద భయం ఉండదు. మనం ఎప్పుడైతే మనం గెస్ట్ లాగా స్పీకర్ లాగా మనం ఫీల్ అవుతున్నాం అనుకో ఇలాంటిది కలుగు ఉంటుంది అన్నమాట. నాకు అప్పుడు అది తెలిసిన నిజంగా చాలా అంటే ఐ వాజ్ వెరీ ఫ్రీ ఇన్ ద స్పిరిట్. అంతే, నేను కూడా అదే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం ఉన్నాం అనుకో మనం మాట్లాడేది ఒకటే దేవుడి గురించి, ఒకటే తండ్రి దేవుడి గురించి మాట్లాడతాం. ఒక్కొక్క బ్రదర్ చెప్తా ఉంటారు విల్ లెర్న్ అబౌట్ ఆ గాడ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకేలాగా చెప్పాలి, అందరూ ఒకేలాగా చేయాలని లేదు కదా. యాజ్ ఎ గ్రేస్ వ్యారీడ్, సో ఈచ్ వన్ హ్యావ్ దేర్ ఓన్ గిఫ్ట్ టు ఎగ్జిక్యూట్. ఆల్మోస్ట్ 5 అయిపోయింది. 5 minutes ఉంది. బట్
అంటే ఆల్మోస్ట్ మేము 5 ఎక్కువ తీసుకున్నట్టున్నాం. సారీ 2 అవర్స్ కి నేను 20-25 మినిట్స్ తీసుకున్నట్టున్నా. ఆల్మోస్ట్ చేస్తారు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను చెప్పాలంటే కూడా టైం ఉందా మనకి? అన్న చేసుకుందాం అన్న, ఏం ఇబ్బంది ఏం లేదు, వీఆర్ ఫ్రీ కదా. అవునా? నెహమ్యా వెళ్ళి తనకు ఏం పర్లేదు. అవునా? మాకైతే ఏం లేదు, మనం 5 అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ ఏం లేదు, 4 నుంచి 5 or 5:30 నో ప్రాబ్లం. అదే రేపు నుంచి ఏం చేద్దంటే విల్ స్టిక్ టు వెరీ అంటే టైం అనేది మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం. అది కూడా చేసుకోవాలన్న, అది కూడా 4 పాయింట్ to 5 కరెక్ట్. ప్రేయర్, 4 to 10 సాంగ్, 10 to అంటే 4:10 నుంచి 5 దాకా మెసేజ్ చెప్పాలి. అవును అవును, డ్యామ్గా మనం 5:10, 5:15 లోపల ఫినిష్ చేయాలి. రైట్ రైట్. డిసిప్లిన్ నేర్చుకున్నాం సో దట్ మనం ఇంకా ప్రిసైజ్ కి వచ్చి ఇంకా అసలైంది కాంటెక్స్ట్ ఇంకా కంటెంట్ అనేది ఇంకా తక్కువ చేసి చెప్పాము ఇంకా బాగుంటది. రైట్ అన్న, అది గుడ్ గుడ్. ఓకేనా? మనం ఒక సో దాని మీదనే బట్ ఓవరాల్ నైస్ ఎక్స్పోజిటరీ. సో మనం అంటే నేను నిన్నది చిన్న ఒక 2 minutes చెప్పి దాన్ని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నిన్న మనం నేర్చుకున్నాం కదా ఏంటంటే క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ సెట్ ఆఫ్ బిలీఫ్స్, ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, ఆ రూల్స్ అనేది మనం నేర్చుకున్నాం. అంటే క్రిస్టియానిటీ అంటే ఒక నమ్మకాలను బట్టి ఒక విధి విధానాలు బట్టి అంటే ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అనేది బిబిలికల్ గా బైబిల్ చెప్పే బోధ కాదండి. క్రిస్టియానిటీ లైఫ్ అంటే క్రైస్తవ జీవితం అనేది దానికి మించింది. ఎందుకంటే చాలా మంది ఓన్లీ అయ్యే అనుకొని క్రైస్తవ జీవితం గడిపేస్తూ ఉంటారు. అది సహోదరుని ప్రేమించాలా, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది చూడొద్దు, అది చూడొద్దని డూస్ అండ్ డోంట్స్ లో వచ్చేస్తారు. క్రిస్టియానిటీ అనేది అది కాదండి. దట్ ఇస్ బియాండ్. అది యూ షుడ్ సీ బియాండ్ ద 10 commandments. సో మనం క్రైస్తవ జీవితం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఎన్ డీప్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. మనం నిన్న 4 వచనాలు చూసామండి. ఏంటి మొదటి ఫస్ట్ కొలెషన్స్ చాప్టర్ 3 1 to 4 లో మనం ఏం చూసాం అంటే 4 వచనాలు. ఒకటి, మీరు మృతి పొందై ఉన్నారు, యూ హ్యావ్ డైడ్. తర్వాత మీరు తిరిగి లేపబడ్డారని చూసాం. తర్వాత మీరు లేపబడిన తర్వాత మీరు ఏం వెతకాలి అనేది చూసాం. మీరు ఏం వెతికిన తర్వాత మీరు ఎక్కడ సెట్ చేయాలా మీ మైండ్ అనేది చూసాం. అంటే యూ హ్యావ్ డైడ్, యూ హ్యావ్ బిన్ రైజన్. తిరిగి లేపబడిన తర్వాత మీరు ఏం చూడాలి, ఎక్కడ చూడాలి, ఏం చూడాలనేది చూసాం. 4వది మన ఎఫెక్షన్స్ ఎక్కడ పెట్టి మనం చూడాలనేది నిన్న ఈ 4 పాయింట్స్ అనేది చూసాం. సో ఇంకోటి మనం నిన్న ఏం నేర్చుకున్నాం అంటే ఆయన ఎలాగైతే మనం ఆయన అంటే దేవుడు చనిపోయిన శిలువలో కానీ ఆయన మరణం కానీ ఆయన క్రూసిఫిక్షన్ కానీ ఆయన డెత్ కానీ మనం ఎలా స్పిరిచువల్ పార్టిసిపేట్ చేస్తామో అది సేమ్ రీతిగా మనం రిజరక్షన్ లో కూడా మనం అది పార్టిసిపేట్ చేసాం అన్నమాట. అందుకే మీరు ఈ బుక్ మొత్తం చూడండి, ఏముంటుంది తెలుసా మీకు వచనాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే మీకు పుట్ ఆన్, పుట్ ఆఫ్. పాత స్వభావం వదిలేయండి, కొత్త జీవితం మీరు ధరించండి. అంటే పాల్ ఏం చెప్తున్నారంటే మీరు కొన్ని పుట్ ఆఫ్ చేయాలి, కొన్ని పుట్ ఆన్ చేయాలి. పుట్ ఆన్ కి పుట్ ఆఫ్ కి మీరు ఆల్మోస్ట్ చూసారంటే 4-5 టైమ్స్ మీకు సేమ్ అయ్యే కనిపిస్తాయండి. ఈ రోజు మన సేమ్ ఆ కీవర్డ్స్ తీసుకొని ఈరోజు ఒక ఐ ట్రై టు ఫినిష్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మనం ఫస్ట్ 4 వచనాలు చూసినప్పుడు మనం ఏమనుకున్నాం, మనకి క్రీస్తుకి ఏదైతే సంబంధం కాదు అది ఇంటర్నల్ రిలేషన్షిప్ దేవుడితో మనకున్నది. ఇక్కడ ఏంటంటే అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఏంటంటే మన వాట్ ఈస్ ట్రూ ఆన్ ద ఇన్సైడ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ద అవుట్ సైడ్. అంటే మనకి దేవుడితో ఏదైతే సంబంధం కలిగి ఇన్సైడ్ లో ఏదైతే నిజంగా ట్రూ అంటే సత్యమైంది ఏదైతే మనకు రిలేషన్షిప్ ఉందో దేవుడితో అది డెఫినెట్లీగా బయట అవుట్ కాస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఎవిడెన్స్ గా చూపించచ్చు. మన రిలేషన్షిప్ అంటే దేవుడితో ఎలా ఉన్నామో మనం అంటే చూపించలేం, కానీ కొన్ని అయితే ఎవిడెన్స్ గా చూపించచ్చు అనమాట. సో దాని గురించి ఈరోజు చూద్దాం. ఫస్ట్ 1 to 4 ఏమో మన రిలేషన్షిప్ క్రైస్తో ఎలా ఉందో చూసాము. ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దాం అంటే మన రిలేషన్షిప్ మన ఎవిడెన్స్ చూపిద్దాం. అంటే దేవుడితో నేను ఎలాగైతే సంబంధం కలిగి ఉన్నానో ఆ సంబంధం నేను కొన్ని ఎవిడెన్స్ గా చూపిస్తాను అనమాట. సో అది నెక్స్ట్
5 to 17 వర్స్ అదే మాట్లాడుతుంది. సో మనం ఫస్ట్ లైక్ చాప్టర్ 3 వర్స్ 5 నుంచి 11 దాకా కాన్సన్ట్రేట్ చేద్దాం. కీ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి పుట్ టు డెత్. 5వ వచనం చదువు నవీన్. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మనం ఇప్పుడు కీవర్డ్ ఏంటంటే అక్కడ చంపివేయుడి మెయిన్ థింగ్ అది మాట. సో అక్కడ మనం ఫస్ట్ వర్షన్ చూసారనుకోండి, పుట్ టు డెత్ దేర్ ఫర్ వాట్ ఈస్ ఎర్త్లీ ఇన్ యూ, సెక్షువల్ ఇమారాలిటీ, ఇంప్యూరిటీ, ప్యాషన్స్, ఈవిల్ డిజైర్ అండ్ కవర్చస్నెస్ విచ్ ఇస్ ఐడాలట్రీ. ఈ 5 ఏదైతే ఉన్నాయి కదా, నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యను. ఆల్రెడీ మన బ్రదర్స్ ఎక్స్ప్లెనేషన్ చేశారు కాబట్టి నేను దాని గురించి చెయ్యనమాట. సో ఈ పుట్ టు డెత్ ముందు ఏంటంటే మనకి శాంటిఫికేషన్ అనేది జరగాలన్నమాట. ఈ శాంటిఫికేషన్ అంటే ఏంటంటే ద వర్క్ ఆఫ్ గాడ్, ఫ్రీ గ్రేస్, రిన్యూడ్ అంటే మనం రిన్యూ చేస్తామన్నమాట హోల్ మ్యాన్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఈ శాంటిఫికేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ మొత్తము శాంటిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. నవీన్, శాంటిఫికేషన్ అంటే ఏమంటారు? శాంటిఫికేషన్ అంటే శుద్ధీకరించుకోవడం అనుకోవచ్చు అన్న. శుద్ధీకరించుకోవడం, ఓకే. అంటే క్లీన్నెస్. ఓకే, మొత్తం అంటే ఓకే, మొత్తం శాంటిఫై అయినట్టు. యా, ఎందుకంటే మీరు చూడండి, బిలీవర్స్ అనేది పుట్ ఆఫ్ చేయాలండి. ఏదైతే పాత స్వభావము మనం కలిగి ఉన్నాము కదా, అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, ఏదైతే క్రీస్తుకు దాటి ఏదైతే ఉందో కదా, అవన్నీ పుట్ ఆఫ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ 1-4 వచనాలు మనం ఏం చదువుతున్నాం, మన జీవితం అనేది క్రీస్తుతో సంబంధం కలిగి ఉన్నాం. మనం చనిపోయినాం క్రీస్తుతో. మనం కొన్ని వచనాలు చూసాం అన్నమాట. గలేషియన్స్ 2:20 కానీ, రోమన్స్ 6:4 కానీ, ఆల్మోస్ట్ ఏం చూస్తాం మనం, ఏదైతే దేవుడు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు, మనం కూడా సేమ్ అదే మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్తున్నాడు దేవుడు. అంటే మన పాత స్వభావం అనేది అక్కడ చచ్చిపోయింది. స్పిరిచువల్ సెన్స్ లో ఏంటంటే దేవుడు ఫిజికల్ గా అక్కడ హ్యాంగ్ అయ్యి టోర్నమెంట్ అయ్యి అగోనీగా చేసినా కానీ, స్పిరిచువల్ సెన్స్ లో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని చూస్తున్నాడు అక్కడ. దట్ వీఆర్ టోటలీ డైడ్. అందుకే చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు ఎలాగైతే 3వ దినం లేచాడో, మనం కూడా దేవుడితో అలాగే లేచి మనం రిజరెక్షన్ లైఫ్ అనేది మనం ఉన్నామనేది గ్రహించాలి అది. ఎందుకంటే మీరు చూడండి, మనం ఇఫ్ యూ డైడ్ juridically to sin in union with Christ in his death on the cross, we should also die practically to sin as we live in union with his life in the resurrection. So Romans 6:4 చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చి. Romans 6:4 చదవమంటారన్నా? చదవండి బ్రో. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమందరము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటక ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చూడండి, దేవుడు ఏమంటున్నాడు అంటే, మనం ఏదైతే బ్యాప్టిజం తీసుకున్నాం కదా, బ్యాప్టిజం అనేది ఆయన మరణంలో మనం పార్టిసిపేట్ చేసామంట. ఆయన ఎలాగైతే మన మరణంలో పార్టిసిపేట్ చేసామో, ఆయన పునరుద్ధానంలో కూడా మనం జీవిస్తాం అన్నమాట. దట్ ఈస్ అ యూనియన్ విత్ డెత్, యూనియన్ విత్ హిస్ రిజరెక్షన్ లైఫ్ మాట. ఇప్పుడు సపోజ్ చూడండి, డెత్ టు సిన్ అంటున్నాం కదా, ఇప్పుడు మరణం అంటే ఇప్పుడు చూడండి, దేవుడు ఫిజికల్ గా చనిపోయారు. ఇప్పుడు మనం చనిపోయాం అనుకో ఫిజికల్ గా, మనకి ఏమవుతుంది, ఈ లోకం నుంచి మనం సపరేట్ అయిపోతాం. అంటే ఈ భూమి మీద మన నడవిక కానీ జీవిస్తాం అనేది ఉండదన్నమాట. మనం ఒక్కసారి చనిపోయామంటే, ఈ కరప్షన్ బాడీ ఏదైతే మనం చనిపోయామంటే ఈ లోకంతో మనం సపరేట్ అయిపోతాం అన్నమాట. ఈ ల్యాండ్ కి మనకి సంబంధం ఉండదు. అదే సేమ్ స్పిరిచువల్ సెన్స్ లో కూడా మనం ఒక్కసారి యేసుక్రీస్తు ద్వారా
మన బ్యాప్టిజంలో మృతి చెంది సమాధి చేయబడ్డామంటే దాని అర్థం ఏంటంటే యాజ్ ఎ బిలీవర్స్ గా ఈ లోకంలో ఏదైతే కరప్షన్ ఉంది కదా, అవినీతి, ఈ కరప్షన్ ఉంది కదా, దీంట్లోంచి మనము సపరేట్ అయ్యన్నమాట. ఫిజికల్ సెన్స్ లో మన బాడీ లోకాన్ని ఎట్లా విడిచిపెట్టదో, స్పిరిచువల్ సెన్స్ లో కూడా మన ఈ లోకంలో ఏదైతే కరప్షన్ ఉందో దానికి మనం సపరేట్ అవుతాం అన్నమాట. అందుకే దేవుడు బరియల్ని అంటే దేవుడు డెత్ కానీ, క్రాస్ కానీ, క్రూసిఫిక్షన్ కానీ, బరియల్ కానీ, రిజర్వేషన్ కానీ ఎందుకు దేవుడు స్పిరిచువల్ సెన్స్ లో తీసుకుంటాడు? అందుకే మనం ఏంటంటే ఏదైతే మన అంటే దేవుడు దాంట్లో మనం బరియల్ అయ్యామో సేమ్ అదే రీతిగా ఎలాగైతే చనిపోయామో ఈ లోకానుసారంగా ఆచారాలు కానీ ఏదైతే కరప్షన్, ఇప్పుడు మనం జాన్ చాప్టర్ లో చూసానంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, దీంట్లోంచి మనము బయటికి వచ్చేస్తాం అన్నమాట. అందుకే ఆ ప్రాచీన స్వభావం అనేది మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోద్దండి. సో ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ 5 ఉంది కదండి, పుట్ టు డెత్, ఇంగ్లీష్ లో పుట్ టు డెత్ ఉంటన్నమాట. దీంట్లో ఏంటంటే ఇక్కడ పాల్ గారు ఒక సజెషన్ ఇస్తలేరు, అంటే ఒక ఆప్షనల్ గా చెప్తలేడు అనమాట. ఇలా కూడా మీరు చెయ్యొచ్చు అని చెప్తలేరు. పాల్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఒబీడియన్స్ అనేది డిమాండ్ చేస్తున్నారు. ఏమన్నా పుట్ టు డెత్ దేర్ ఫార్ వాట్ ఈస్ ఎర్త్లీ ఇన్ యూ, అంటే మనం బాడీలో ఏదైతే మన స్వభావం కలిగి ఉన్నామో అవన్నిటిని చంపి వేయమంటున్నాడు అనమాట. బాడీలో పార్ట్స్ సపోజ్ మనం ఫిజికల్ గా తీసుకున్నా కానీ మనం తెలుసు మన బాడీలో ఏమేమి స్వభావం. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ పాపాలు కాకుండా, ఏదైతే ఇక్కడ మెన్షన్ కాకుండా, ఈ పాపాలు కాకుండా ఏ పాపం అండి, ఏదైతే పాపం మీ బాడీలో మన జీవంలో ఏదైతే ఏలుబాటు చేస్తుంది కదా దాన్ని చంపి వేయమంటున్నాడు అనమాట. సో వాట్ ఎవర్ ఈజ్ ఇన్ దట్ ఈస్ ఆఫ్ దిస్ వరల్డ్ దట్ ఈస్ టు బి బెంట్ టు సిన్, అంటే ఏదైతే మన పాపం మన జీవం ఎదురుపడుతుందా దాన్ని చంపేయమంటున్నాడు అనమాట. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. ఎందుకు అంటే హీ డిమాండ్స్ ద డ్యూటీ ఆఫ్ డెత్, అంటే మరణం యొక్క విధిని డిమాండ్ చేస్తుందన్నమాట. వీ నీడ్ టు పుట్ టు డెత్, ఎందుకంటే మనం క్రీస్తు చనిపోయాం కాబట్టి మళ్ళా ఆ పాప స్వభావం తీసుకురావద్దండి, దాన్ని చంపివేయాలి. అసలు హోలీగా ఎందుకు జీవిస్తున్నాం తెలుసా? పక్కన వాళ్ళు కాదండి, వీళ్ళ వల్ల వాళ్ళ వల్లనే నాకు కోపం వస్తుంది, వాళ్ళ వల్ల చేయవల్ల నేను వచ్చిన ఆఫీస్ లో అసలు ఆ బ్రదర్ అలా అనకపోతే ఈ రోజు ఇలా జరిగేది కాదండి. ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామంటే దానికి అంటే సిగ్నిఫికెంట్ గా ప్రూఫ్ ఏంటంటే అది మనమే. మనం బేసికల్ గా మనం చనిపోవటానికి అస్సలు ఇష్టం ఉండదు. అది అన్యాచురల్ మాట, అది స్వభావానికి వ్యతిరేకం. అది మనం చనిపోతాం అనేది చాలా డిఫికల్ట్ పార్ట్ మాట. ఇప్పుడు మీరు చూడండి, లిటరల్ గా డెత్ అని తీసుకున్నాం అనుకో దాన్ని మోటిఫై అంటారు అన్నమాట. డై సెల్ఫ్, సొంతంగా చచ్చిపోవాలన్నమాట. ఇంకా డీప్ గా కొంచెం ఫోర్స్ఫుల్ గా బ్లంట్ గా మాట్లాడాలంటే మీరు మిమ్మల్ని చంపి వేసుకోండి అని అర్థం. ఇంకా కొంచెం వైలెంట్ గా మాట్లాడాలంటే మీకు మీరు సూసైడ్ చేసుకోండి అని అర్థం అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఏదైతే పాపము ఏలిబాటు చేస్తుంది కదా దాన్ని ఏ మాత్రం ఎంటర్టైన్ చేయొద్దని. ఎందుకంటే మనం స్పిరిచువల్ వార్ లో ఉన్నాం. ఇందాక ఏది నవీన్ ఒకటి రెఫరెన్స్ చెప్పాడు, Matthew 5:29 అది మీ కన్ను నిజంగా పాపం చేసింది అనుకోండి దేవుడు పెరిగిపోయేమన్నా. యూ షుడ్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ మాట. అది అర్థం చేసుకోవాలి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం అందరం దగ్గర అంటే వ్యక్తిగతంగా ఆలోచించాలి. మీరు టీవీ ఎదురుగా కూర్చున్నారు, సంథింగ్ రాంగ్ క్లిప్ వస్తుంది, 2-3 minutes 5 minutes రన్ అవుతుంది. అదే ఒక నార్మల్ బిలీవర్ గారు ఏం చేస్తారు, కళ్ళు మూసుకుంటారు లేదా ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక బిలీవర్. ఇంకో బిలీవర్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, అదే చెడు బొమ్మలు వచ్చినా నాకు వద్దు చూడొద్దని వెళ్ళిపోతాడు. మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే
చైనాలు మారుస్తాడు, అది వద్దులే వేరే చూద్దాం అని చూస్తాడు. 4వ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, టీవీ తీసుకొని కింద పలగొట్టారు. సో మనం ఎంత అగ్రెసివ్ ఉండాలనేది మనం ఆలోచించాలండి పాపం విషయంలో. వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీథింగ్. మన బాడీలో ఏదైనా సరే దేవుడికి కాంట్రడిక్ట్ ఉందనుకోండి, ఏ విషయం అయినా సరే, వీ నీడ్ టు పుట్ టు డెత్, యూ నీడ్ టు కిల్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు డై టు యువర్ సెల్ఫ్, యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ అ సూసైడ్. అసలు ఏ మాత్రం చేయదండి. అది ఎంత పాల్ గారు ఎంత అర్జెంట్ గా, ఎంత ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఉండాలంటే ఆ పాపం అనేది, అది ఏదైనా సరే అండి, చిన్నదైనా సరే మొత్తానికైనా సరే, ఏదైతే దేవుడికి కాంట్రడిక్ట్ ఉంటుంది కదా దాన్ని అసలు కింద నుంచి పెరికి వేయాలన్నమాట. దాని బ్రాంచెస్, దాని లీవ్స్ పీకొద్దండి, కింద పునాదుల దగ్గర నుంచి, కింద రూట్స్ నుంచి తీసేయాలన్నమాట. ఎందుకంటే దేవుడు మన గురించి చనిపోయి మనం దేవుడి గురించి చనిపోవాలండి. ఎందుకంటే మీరు చూడండి, దేవుడు అంటే ఎలా అంటే, మనకు మీరు ఏదైనా తీసుకోండి, పాప విషయం అన్న తీసుకోండి, లేదంటే మీ ఇంట్రెస్ట్స్, లేదంటే మీ అంబిషన్స్, మీ డిజైర్స్, మీరు ఏదైనా తీసుకోండి, అది ఏదైనా సరే దేవుడికి కృపకి, దేవుడు ఇచ్చే కృపకి దానికి కాంట్రడిక్ట్ అవుతుంది అనుకోండి, అది మాది దగ్గర నుంచి తీసేయాలి. మనకి దేవుడు ఒక్కడే మనకు ఫోకస్ ఉండాలండి మన జీవితం. మిగతా అన్ని జరిగినా జరగకపోయినా రెండో విషయం. అది మన క్రైస్ట్ సెంటర్డ్ ఫోకస్. మనం చెప్పుకున్నాం కదండి, క్రిస్టియన్ ఈజ్ నాట్ అబౌట్ ద బిలీఫ్స్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. యూ నీడ్ టు హ్యావ్ ఎ డీప్ రిలేషన్షిప్ విత్ ద క్రైస్ట్, నో మ్యాటర్ వాట్ ఇట్ కాస్ట్. ఈ రోజు మనకు వ్యక్తిగతంగా సంబంధం లేదంటే నేను చెప్తున్నా కదా, మనం అదే కొలేషన్స్ లో మనం చదువుకున్నాం 2:23లో, ఎన్ని పనులు చేసినా అది బేస్ కాదు మనం దేవుడికి సంబంధం కలగటానికి. నీకు దేవుడికి ఏదైనా సంబంధం కలగటానికి ఏదైనా అడ్డంకి వస్తుందంటే, అది ఎవరైనా సరే, రిలేషన్ అయినా సరే, థింగ్స్ అయినా సరే, మీ డిజైర్స్ అయినా సరే, ఇంటెన్షన్స్ అయినా సరే, అంబిషన్స్ అయినా సరే, లేదా మీరు ఎలాంటి పాపం, సీక్రెట్ పాపం ఏదైనా చేసినా సరే, దాన్ని రూట్స్ నుంచి మాత్రం పెరికివేయాలన్నమాట. చూద్దాం ఇంకా. అంటే ఇప్పుడు మీరు సేమ్ ఇప్పుడు 5 వచనం చూసారు కదా, పుట్ టు డెత్. అదే చూడండి, పుట్ ఆఫ్ 8th verse లో మీకు ఏముంటుంది అంటే, బట్ నౌ యు మస్ట్ పుట్ దెమ్ ఆల్ అవే. అంటే పుట్ ఆఫ్ చేయాలా. పుట్ ఆఫ్ అంటే టోటల్ గా తీసేయాలన్నమాట. ఇప్పుడు ఈ పుట్ ఆఫ్, పుట్ ఆన్ అనేది మనకు ఒక బట్టల రూపంలో తీసుకుందాం. అంటే ఇప్పుడు చూడండి, మన జీవితం క్రీస్తుతో ఉందనుకోండి, మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండమని, దట్ ఈస్ అ ఎవిడెన్స్. దేవుడితో సంబంధం కలిగి ఉన్న ఒక విజిబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి మన జీవితం. క్రీస్తుతో సంబంధం కలిగి మనం ట్రాన్స్ఫర్మేషన్ లేదనుకోండి, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్. మీకు ఒక విషయం తెలుసా అండి, నార్మల్ లైఫ్ ఈజ్ ఎ వరల్డ్లీ లైఫ్. తెలుసా? ఒక నార్మల్ క్రిస్టియన్ జీవిస్తారు చూడండి, వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు వరల్డ్లీ లైఫ్. తెలుసా? వాళ్ళు ఎలా అంటే, వాళ్ళు ఎంటీగా ఉంటారు, క్లీన్గా ఉంటారు, కానీ ఫిల్ అవ్వరు అన్నమాట. మనకు తెలుసు కదా, దేవుడు ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టిన తర్వాత మళ్ళీ ఆయన హృదయం ఖాళీగా ఉందని వెళ్ళి 5 friends ని పిలుచుకొచ్చి మళ్ళా లోపల దూరుతుంది అన్నమాట. దేవుడు అక్కడ ఏమన్నాడు, మొదటి అంతప్పుడు స్టేజ్ కన్నా ఇంకా లేటెస్ట్ స్టేజ్ అనేది చాలా భయంకరంగా ఉన్నది. అంటే ఆ వ్యక్తి ఏంటంటే, హీ వాజ్ ఎంప్టీ బట్ హీ వాజ్ నాట్ విత్ ద లార్డ్. ఈరోజు మన క్రైస్తవ జీవితం కూడా చాలా మంది ఏంటంటే, వాళ్ళు నామకంగా ఉంటారు, అటు పాపం చేయరు, ఇటు దేవుళ్ళే ఎదగరు, న్యూట్రల్ గా ఉంటారు అన్నమాట. వీళ్ళు క్లీన్ అండ్ ఎంప్టీ. వీళ్ళు క్లీన్ అండ్ ఎంప్టీ వాళ్ళు ఏం తెలుసా, వరల్డ్లీ లైఫ్ అంటారు అన్నమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రీజనరేషన్ అవ్వదండి వాళ్ళ హృదయం, వాళ్ళు జస్ట్ కడుకుంటారు అంతే. అలా అట్ ద సేమ్ టైమ్ పాపం కూడా చేయరు మనకి. దట్ ఈస్ వెరీ డిఫరెంట్, అంటే మిజరబుల్ స్టేట్ అది. సో దయచేసి మన దాంట్లో ఏ నార్మల్ లైఫ్ అనేది వరల్డ్లీ లైఫ్ అండి అసలు ఏ మాత్రం చోటు ఇవ్వద్దు. మనం క్లీన్ గా నీట్గా ఉన్నామంటే ద నెక్స్ట్ స్టెప్ ఈస్ యూ నీడ్ టు ఫిల్ విత్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఒక విషయం, ఇప్పుడు మనం డర్టీ అయ్యాం, మనం ఏదో చిన్న కింద ఏదైనా తప్పు వచ్చిన వెళ్తే మార్చిపోయినా కానీ స్నానం చేసి వస్తాం, తర్వాత వేరే బట్టలు వేసుకుంటాం. మనం స్నానం చేసి మళ్ళీ అయ్యే బట్టలు వేసుకుంటాం, ఆ ఫిల్తీ బట్టలు వేసుకుంటాం కదండి. మనం ఒక్కసారి
ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత, ఒక్కసారి మనం born again అయిన తర్వాత మళ్ళా ఆ స్వభావం మనం ఎందుకు కొనసాగిస్తున్నాం అనేది పాల్ గారు ఇక్కడ చెప్తున్నాం. అందుకే యూ షుడ్ పుట్ టు డెత్. అంటే ఇప్పుడు మనం స్పిరిచువల్ సెన్స్ లో తీసుకోవాలంటే ఏంటంటే, మనం ఏదో ఒక్కసారి వెలిగింపబడ్డామో, రీజనరేషన్ అయ్యామో, ఆ పాత స్వభావం ఏదైతే కలుగుందో కదా, అది తీసుకురావద్దన్నమాట. ఈ రీజనరేషన్ ఏంటంటే మరలా తయారు చెయ్యు, అంటే న్యూ అవుతారు అన్నమాట. ఎప్పుడైతే మనం born again ఎక్స్పీరియన్స్, ఎప్పుడైతే మనం తిరిగి జన్మించాం కదా, అప్పుడు కొత్త స్వభావం ఉంటదన్నమాట. ఆ స్వభావం చివరి దాకా మనం కొనసాగించాలి. ఎందుకంటే బైబిల్ ఓన్లీ విని వెళ్ళిపోవటం కాదండి. బైబిల్ డిమాండ్స్ ద చేంజ్ అవ్వాలా. డాక్టరీన్ నేర్చుకుంటున్నాం అంటే ఆ డాక్టరీన్ చేంజ్ చేయాలి. అది డాక్టరీన్ అనేది. ఇట్స్ నాట్ అబౌట్ షేపింగ్ అవర్ మైండ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇన్స్ట్రక్టింగ్ ద థింగ్స్, ఇట్స్ నాట్ అబౌట్ ద హెడ్ రిలీజన్. బైబిల్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఆప్షనల్ బిహేవియర్, ఇట్స్ లవింగ్ ఒబీడియన్స్. బైబిల్ డిమాండ్ చేస్తుంది చేంజ్ అనేది. సో రెండోది, ఇప్పుడు మీరు 5 అదే చాప్టర్ లో, 3rd చాప్టర్ లో 5th 8th వచనం చూసారనుకోండి, పాపము మరణాన్ని లోబడి ఉంటుందండి. అంటే సిన్ సబ్జెక్ట్ టు డెత్. ఎందుకంటే మీరు చూడండి, నాకు తెలుసు కదండి, పాపం వల్లే వచ్చే జీతము మరణం అని. సో పాపము డెఫినెట్లీగా సబ్జెక్ట్ టు డెత్. అంటే డామ్ షూర్ గా మనం పాపం చేస్తాం అనుకోండి, అది మరణానికి తీసుకెళ్తాం అన్నమాట. సో ఇప్పుడు మన కింద ఏదైతే పాపాలు ఉన్నాయి కదండి, నేను అవన్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ కొన్ని ప్రిన్సిపల్ గా చెప్తాను అనమాట. అంటే కొన్ని ఏదైతే ఉన్నాయో ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు ఈచ్ గ్రూప్ లో చూసారు అనుకోండి, అంటే వచనం 5 లో, వచనం 8 లో, అంటే వర్స్ 5 లో, వర్స్ 8 లో ఈ రెండు చూసారు అనుకోండి, అది సెకండ్ డివిజన్ ఆఫ్ కమాండ్మెంట్స్ వైలేషన్ మాట. అంటే ఫస్ట్ కమాండ్మెంట్, అంటే 10 కమాండ్మెంట్స్ లో ఫస్ట్ దేవుడికి సంబంధించినవి కదండి. షుడ్ నాట్ హ్యావ్ నో అదర్ గాడ్, అంటే యూ షుడ్ నాట్ టేక్ ద గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్, యూ షుడ్ నాట్ బౌ టు ఎనీ ఇమేజ్, కీప్ ద సాబత్ హోలీ. ఫస్ట్ 4 సంబంధించినవి దేవుడికి మాట, మిగతా 6 సంబంధించినవి ఇతరుల మీద. అంటే సెకండ్ డివిజన్ మాట, అది మన సహోదరులకు సంబంధించిన మాట. సో ఇక్కడ ఏంటంటే టోటల్ ఫోకస్ గా ఈ వర్స్ 5 లో, వర్స్ 8 లో 5 అనేది మెన్షన్ అయి ఉన్నాయండి. 5 పాపాలు మాట. సెక్షువల్ ఇమ్మొరాలిటీ,